అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ఫ్రెండ్స్, ప్రేమ్ ప్రయాణం స్టోరీ ఇక నుంచి మన ఛానల్‌లో కంటిన్యూ అవ్వదు. మీలో ఎవరికైనా ఆ స్టోరీ చదవాలనిపిస్తే నేను ఆ రైటర్ యొక్క లింక్‌ని షేర్ చేస్తాను. కామెంట్ బాక్స్‌లో పిన్ చేస్తాను. గమనించగలరు. మరి మన కొత్త కథలోకి వెళ్ళిపోదామా? మిసెస్ రాక్ స్టార్ ఒకటో భాగం. రచయిత పరిమి లలిత గారు. అది ఢిల్లీలో రిచ్ ఫ్యామిలీ స్టార్స్ ఉండే ఏరియా. అక్కడ ఆ ఏరియాలో ఉన్న అన్ని హౌస్‌ల కంటే పెద్దగా ఉండి, పట్టపగలే నక్షత్రాలు మెరుస్తున్నట్టుగా మిరుమిట్లు గొలుపుతూ మెరిసిపోతోందో భవనం. భవనం అనే కన్నా అది విల్లా కన్నా పెద్దది. ముందు విశాలమైన రోడ్, దానికి కాస్త దూరంలో అందమైన ప్రహరీ గోడ, దానికి ఆనుకొని విశాలమైన పెద్ద గేటు. ఆ ఇంటి ఆవరణలో ఎన్నో రకరకాల మొక్కలు. అన్నీ అక్కడికొచ్చేవాడికి స్వాగతం పలుకుతున్నాయి అన్నట్టుగా ఎంతో అందంగా ఉన్నాయి. వాటి మధ్యలో గ్రానైట్ రాయితో, ముగ్గురితో ఎంతో శోభాయమానంగా ఉన్నది. అక్కడి నుంచి ఒక 10 అడుగులు వేస్తే ఒక కాంపౌండ్ వాల్. మళ్ళీ అది దాటుకొని కుడివైపు వెళ్తే ఒక పెద్ద హాల్. అందులో రకరకాల ఫోటోస్ దర్శనమిస్తాయి. ఆ హాల్‌లో నుండి ముందుకు వెళ్తే స్విమ్మింగ్ పూల్. దానెదురుగా 2 బెడ్‌రూమ్స్ ఉన్నాయి ఫ్రెష్ అయ్యేందుకు. ఇక అవి కూడా దాటుకొని కొన్ని అడుగులు వేస్తే మొత్తం గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్ మధ్యలో హంసాకారంలో మెరిసిపోతూ ఉన్న రాక్ స్టార్ రాకేష్ ఇల్లు. లోపలికి వెళ్దాం పదండి. స్టార్టింగ్ మళ్ళీ హాల్ ఎంతో విశాలంగా ఉంటుంది. అక్కడ గోడ మీద రాకేష్ ఫోటోస్, ఇంకా తన ఫ్యామిలీ ఫోటోస్, అవార్డ్స్, ఫ్లవర్స్, బుద్ధుడి బొమ్మ, ఇలా ఎన్నో కనిపిస్తాయి. దాని పక్కనే కిచెన్. ఆ రెండింటి మధ్యలో టెడ్డీ బేర్ ఫౌంటైన్ అన్నమాట. అందులో వాటర్ కలర్‌ఫుల్‌గా జారుతూ ఉంటాయి కిందకి. దాని పక్కనే డిన్నర్ రూమ్ టేబుల్. మొత్తం ఒక 20 మంది దాకా కూర్చొని చేయొచ్చు లంచ్. డిన్నర్ రూమ్ నుండి కొంచెం ముందుకు వెళ్తే 2 రూమ్స్ ఉంటాయి అక్కడ. గెస్ట్ రూమ్ కూడా ఒకటి ఉంటుంది. ఇక కిచెన్‌కి ఎడమవైపు పూజ గది. వాటి మధ్యలో పైకి వెళ్లేందుకు మెట్లు, పైన సిట్టింగ్ ఏరియా, లివింగ్ రూమ్, దాని పక్కనే ఒక 3 బెడ్‌రూమ్స్, మళ్ళీ వాటి మధ్యలో పైకి వెళ్లేందుకు మెట్లు, పైన 4 రూమ్స్, హాల్, థియేటర్ రూమ్. ఇక కథలోకి వెళ్లే ముందు ఒకసారి రాకేష్ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. రాకేష్ మదర్ జాహ్నవి హౌస్ వైఫ్, భర్తకి తగ్గ భార్య. ఫాదర్ నీలందర్ చిన్నప్పటి నుంచే కష్టపడి కొన్ని కోట్లకు పడగలెత్తాడు. కానీ ఇసుమంతైన గర్వం ఉండదు. ఇక వారి సంతానం ఒక్కగానొక్క కూతురు స్వేదిని, ఒక్కగానొక్క కొడుకు రాకేష్. వారికి కొడుకుని రాక్ స్టార్ చేయాలని కోరిక. సో అందుకే హీరో రాక్ స్టార్ అయ్యాడన్నమాట. ఇక స్వేదిని బీటెక్ పూర్తి చేసింది. ఇక ఇంట్లో ఏం జరుగుతుందో చూడటంతో మన కథ స్టార్ట్ అవుతుంది. "ఆ మంగమ్మ, ఈరోజు ఏం చేస్తున్నావు వంట?" అని అంటూ వచ్చింది జాహ్నవి. మంగమ్మ అంటే, "ఇంకా అయ్యగారు చెప్పలేదమ్మా, ఇంకా ఏమీ అనుకోలేదు" అని అంది. "సరే, నాకు కూరలన్నీ తరిగివ్వు, నేను చేస్తాను వంట" అంటుంది జాహ్నవి. "అయ్యో, ఎందుకమ్మా మీరు చేయడమేంటి, నేనున్నానుగా, నాను సేత్తాను" అంది మంగమ్మ. "మరేం పర్వాలేదులే కానీ ఇదిగో ఈ కూరలు తరిగివ్వని" అంటున్న తల్లి దగ్గరికి మమ్మీ అంటూ వచ్చి తల్లి మెడ చుట్టూ చేతులు వేసి వాటేసుకుంది స్వేదిని. ఇప్పుడు తెల్లారింది అమ్మాయి గారికి, టైం ఎంతయిందే అన్నది జాహ్నవి. నాకిప్పుడన్నా తెల్లారింది. మరి మీ అబ్బాయి గారికి ఇంకా తెల్లవారలేదు. ఇంకా పడుకునే ఉన్నాడు మొద్దులాగా" అంది స్వేదిని. "ఏయ్! ఏంటా మాటలు? వాడు నీకు అన్న. నీకన్నా పెద్దవాడు. అన్నయ్యని పట్టుకొని మొద్దు, గిద్దు అంటారెవరైనా?" "అవ్వా" అని అంటుంది. "అయ్యో అమ్మ! నేను గిద్దు అనలేదు. మొద్దు అని మాత్రమే అన్నాను. నువ్వే అన్నావు" కూతురు చెవి పట్టుకొని మెలితిప్పుతూ ఉంటే స్వేదిని ఆ అబ్బా అంటుంటే, "ఏంటి పొద్దున్నే తల్లి కూతుర్ల గొడవ? లేచి లేవగానే ఏంటోయ్ నా ముద్దుల కూతురు చెవి పట్టుకున్నావంటూ వచ్చాడు నీలందర్. జాహ్నవి, "ఆ! మీకు గొడవలాగానే ఉంటుంది ప్రతీదీ. మీ ముద్దుల కూతురికి చిన్నా పెద్ద తేడా తెలియట్లా, ఇష్టం వచ్చినట్టు అంటోందంటూ చెవి వదిలేసరికి, చూడండి డాడీ, మమ్మీ అని అంటూ గారాలు పోతూ తండ్రి ఒడిలో కూర్చుంది స్వేదిని. జాహ్నవి, ఒసేయ్, నువ్వు ఏమన్నా చిన్నపిల్లవనుకుంటున్నావా ఏంటి? వెళ్ళి ఆయన ఒళ్ళో అలా కూర్చొని గారాలు పోతున్నావు, లే ముందు అని అంటూ అన్నది కాస్త చిరుకోపంగా. అబ్బా! జాహ్నవి, ఆపబోయ్, ఎప్పుడు దాన్ని అంటవేనా నీ పని? అయినా నాకు లేని బాధ నీకెందుకు? చెప్పు, నా కూతుర్నేమైనా అంటే నేను ఊరుకోను చెప్తున్నా అని నీలందర్ ముందు వెళ్ళి నా కాఫీ తీసుకొచ్చి నీ ముద్దుల కొడుకుని నిద్రలేపు పాపం. జాహ్నవి, అవునవును, కందకి లేని దురద కత్తిపీటకెందుకని, నాకెందుకులే, ఒళ్ళో కాకపోతే నెత్తి మీదకెక్కించుకోండి. ఎప్పుడు నా కొడుకుని అంటమే కదా మీ పని. అసలే వాడు పెద్ద రాక్ స్టార్. 24 గంటలు బిజీగానే ఉంటాడు. ఏదో కాస్త పొద్దెక్కేదాకా పడుకుంటే చాలు ఉడుక్కుంటారు. అయినా రేపు పెళ్ళయ్యాక అది అత్తవారింటికి వెళ్తే ఇలాగే ఏం చేస్తారు? గారాబం చేస్తారా? అప్పుడు కూడా అని అంటూ అక్కడి నుంచి కిచెన్‌లోకి వెళ్ళిపోయింది కాఫీ కలపడం కోసం. జాహ్నవి వెళ్ళాక, "ఎందుకు తల్లి మీ అమ్మనలా ఆట పట్టిస్తావన్నాడు నవ్వుతూ నీలందర్ కూతురుతో. "అబ్బా డాడీ, ఉదయం లేవగానే మమ్మీ చేత ఏదో ఒకటి అనిపించుకోకపోతే నాకు రోజు గడవదు డాడీ నాకు" అని అన్నది స్వేదిని.
సరిపోయింది. కానీ ముందు కాస్త లేరా అమ్ములు, నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని నీలందర్ అనేసరికి, ఓ సారీ డాడీ అని అంటూ లేచి, ఓకే నేను బ్రష్ చేసొస్తాను మమ్మీ నాకు హార్లిక్స్ అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్వేదిని. ఇంతలో జాహ్నవి కాఫీ తీసుకొచ్చిచ్చింది. భార్య ఇచ్చిన కాఫీ తాగుతూ ఇంతకీ నీ సుపుత్రుడిని లేపు అని అన్నాడు నీలందర్. నేనేం లేపక్కర్లేదు. వాడు ఇందాక మనం మాటల్లో ఉన్నప్పుడే లేచి జాగింగ్‌కి వెళ్ళాడు అన్నది మూతి తిప్పుకుంటూ. అబ్బా! ఇలా బుంగమూతి పెడితే నా ముద్దుల శ్రీమతి ఎంత అందంగా ఉంటుందో అంటూ చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కన పెట్టి లేచి భార్య భుజాల మీద చేయి వేశాడు. ఈ కాకాలు పట్టడం మాత్రంలో ఏమాత్రం తక్కువ కాదు. ముందు అది మానుకోండని అక్కడి నుంచి కిచెన్‌లోకి వెళ్ళిపోయింది. ఏంటి డాడీ మీ శ్రీమతి గారితో రొమాన్సా ఏంటి అని అంటూ వచ్చింది అక్కడికి స్వేదిని. అదొక్కటే తక్కువ. మీ అమ్మను కాకా పట్టడం మానుకోమని వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది రుసరుసలాడుతూ. ఇందాక అన్నయ్యను మొద్దు అనేసరికి రాణిగారికి కోపం వచ్చిందిగా నాన్న, అందుకే ఈ రుసరుసలు అని లోపలే కిచెన్‌లో నుండి డమడమా గిన్నెల చప్పుడు అయ్యేసరికి, అమ్మో కోపం పీక్స్‌లో ఉన్నట్టుంది తల్లి అని అన్నాడు. డోంట్ వరీ నాన్న మే హూనా నేను తగ్గిస్తా కదా అంటూ కిచెన్‌లోకి వెళ్ళి, మా హార్లిక్స్ కలిపి ఇవ్వవా? ఆకలేస్తోంది నాకు అంటూ గారాలు పోతూ అడుగుతూ ఉన్న కూతురు వైపు కొరకొరా చూస్తూ, నా చేతులు ఖాళీగా ఏమీ లేవు అని అన్నది. దాంతో కంగు తిని, మా నేనేమీ అడుక్కోవట్లా. అయినా అసలిప్పుడు నేనేమన్నానని అంతగా కోపం చూపిస్తున్నావు? ఓ అన్నను తిట్టాననే కదా నీ కోపం? సారీ. ఇంకెప్పుడు నేను వాడిని ఏమీ అనను అని తల్లి ఏం చేస్తుందో చూసి, ఈ వెజిటేబుల్స్‌ని నేను కట్ చేస్తాను కానీ నాకు హార్లిక్స్ ఇవ్వని వెజిటేబుల్స్ తీసుకోబోతుంటే, నీ పని నువ్వే చేసుకో ఇక నుంచి పెళ్ళిడికొచ్చావు. ఏం లాభం? కనీసం పాలు కూడా కలపడం చేత కాదు. రేపు పెళ్ళయ్యాక అత్తవారింటికి వెళ్తే నన్నాడి పోసుకుంటారు. కూతురికి పని పాట నేర్పలేదని అన్నది. ఏమోయ్ నా కూతురికి నేను ఇప్పుడే పెళ్ళేం చెయ్యను. ఎందుకంటే నేను దాన్ని చూడకుండా ఉండలేను. ఒకవేళ చేసినా దాని కింద 10 మంది నౌకర్లను పెడతాను. లేదా ఇల్లరికం తెచ్చుకుంటా అల్లుడిని. అంతేకాని అదేమీ నేర్చుకోవాల్సిన పని లేదు. ఉండరా బంగారం హార్లిక్సేగా నేను కల్పిస్తా అంటూ కలిపి ఇవ్వబోతుంటే, అయ్యో బాబుగారు మీకెందుకు శ్రమ నేను కల్పిస్తా ఉండండి అని మంగమ్మ అనటంతో, అని అమ్మ స్వేదిని వాకింగ్‌కి వెళ్ళిన మీ అన్నయ్య గారు ఇంకా రాలేదేంటో అన్నాడు ఓరగా భార్య వైపే చూస్తూ. వాడొక్క వాకింగ్‌కనే వెళ్ళలేదు. వాడికేదో అల్లు బామ్ ఉందట. అందుకే అట్నుంచి అటు వెళ్తానన్నాడు అన్నది తన పని తను చేసుకుంటూ. జాహ్నవి మాటలు విని ఇద్దరూ కూడా అల్లు బామ ఇదేంటి చెప్పా అని ఆలోచిస్తూ, కొంపదీసి వీడు అల్లు అనే జెండు బామ్ యాడ్‌కి ఏమైనా వెళ్తాడా అని అడిగారు. వాడేమీ దానికోసం వెళ్ళలేదు. అల్లు బామ్ ఉంది అని అన్నాడు అంతే అని అన్నది. తండ్రి కూతుర్లిద్దరూ ఏంటి దీని అర్థం అని ఆలోచిస్తుంటే, ఇద్దరికీ ఒకేసారి లైట్ వెలిగి, ఓహో ఆల్బమ్‌కి వచ్చిన తిప్పలా ఇవి అంటూ ఇద్దరూ నవ్వుతూ భలే మార్చేశావన్నారు. అందుకే శ్రీమతి కాస్తైనా చదువుకోమన్నది. తెలుగు కూడా మాట్లాడడం రాదు సరిగ్గా అని అంటూ భార్య నెత్తి మీద చిన్నగా మొత్తాడు. అరే ఎందుకు డాడీ నా జానుని అలా ఎక్కిరిస్తారు? ఏ పదమైనా మార్చి తింగరి బుంగరి చేసే టాలెంట్ ఎవరికుంది చెప్పండి? మా జాను మమ్మీకి తప్ప అని అంటూ తల్లి బుగ్గ మీద తన మొహం ఆనించింది. ఎగతాళి బానే చేస్తున్నారు. నాకు చదువు రాదని. అయినా మీ నాన్నకి నాకు చదువు లేదని తెలిసే చేసుకున్నారుగా అన్నది ముక్కు చిదుతూ బాధగా. అయ్యో మా ఎందుకు చిన్నదానికే ఇలా ఇదైపోతావు? అయినా మా జాను బంగారం అన్నది స్వేదిని తల్లిని పట్టుకొని. అవును నా భార్య బంగారం. తనకి సంస్కారం అనే క్వాలిఫికేషన్, ఆ మొహంలో అమాయకత్వం, అలక ఇలా ఎన్నో భావాలు ఉన్నాయి. కాబట్టే నా అర్ధాంగిగా నేను చేసుకున్నా అని అన్నాడు నవ్వేస్తూ. అనటం మళ్ళీ ఇలా అని ఏదో అనబోయి, సర్లే ఉండండి అని కూతురికి హార్లిక్స్ వేసి పాలు కలిపి భర్తకి స్ట్రాంగ్‌గా కాఫీ కలిపి ఇచ్చింది. అమ్మ నిజంగా వాడు ఆల్బమ్ చేయడానికే వెళ్ళాడా? లేకపోతే అమ్మాయితో డేటింగ్ చేయడానికి వెళ్ళాడా? అని అనేసరికి, ఆ! నిన్ను అని అంటూ దేనికోసమో వెతుకుతూ ఉంటే, అయ్యబాబోయ్! అని అక్కడి నుంచి వెళ్ళిపోయిన స్వేదిని. ఇదంతా చూస్తూ భలే కుటుంబం అనుకుంటూ నవ్వుకుంది మంగమ్మ. ఢిల్లీలో అది అతిపెద్ద ఆడిటోరియం. మొత్తం జనాలతో కిక్కేసిపోయింది. అమ్మాయిలు, అబ్బాయిలతో. కానీ ఎక్కువగా అమ్మాయిలే ఉన్నారక్కడ. అందరూ ఎవరి కోసమో సహనంగా, నిరాశగా ఎదురు చూస్తున్నారు. చూసి చూసి ఒక్కొక్కరి మొహాల్లో నిరాశతో కూడిన నీరసం కనిపిస్తోంది. ఇంతలో ఆ లైట్స్ ఆన్, ఆఫ్ అవుతూ మ్యూజిక్ స్టార్ట్ అయ్యేసరికి అందరికీ అర్థమైంది రాక్ స్టార్ రాకేష్ వచ్చాడని. అంతే అక్కడ ఉన్న అందరి మొహాల్లో నిరాశ స్థానంలో ఆనందం మెరిసింది. ఒక్కొక్కరు మొహాలు ట్యూబ్‌లైట్స్‌లా వెలిగిపోతున్నాయి. ఇంకా అమ్మాయిల కన్నుల్లో సిగ్గుల మొగ్గలైపోతూ కళ్ళల్లో మెరుపులు వేస్తూ ఉంటే స్టేజ్ వైపు చూస్తున్న చూపులు ఫలించి రాక్ స్టార్ స్టేజ్ మీద అడుగుపెట్టాడు. జిగేల్మంటూ మెరిసిపోతున్న బ్లాక్ అండ్ వైట్ డ్రెస్, కళ్ళకి కూలింగ్ గ్లాసెస్, నడకలో హుందాతనం,
రింగుల జుట్టు, చెవులకి చిన్న పోగులు, విశాలమైన ఛాతీ, చూడగానే మన్మధుడిని తలపింపచేసేలా లవర్ బాయ్ తరుణ్‌లా ఉంటాడు అతను. నాకు వర్ణించటం సరిగ్గా రాదండి. ఒక చేత్తో మైక్‌ని పట్టుకొని, మెడలో గిటార్, మరో చేతిని తన పెదాలకు ఆనించి, తన అభిమానులకి కిస్ ఇస్తూ అంతే. అమ్మాయిలతో సహా అందరూ కూడా ఈలలు, గొల్లలతో మార్మోగిపోయింది ఆ ప్రదేశమంతా. ఆ అమ్మాయిల గుండెల్లో మోగాయి రాగాలు. ఇక ఎగిరి గంతులు, డాన్సులు, రాక్ స్టార్, రాక్ స్టార్ అంటూ అరుపులు. అప్పుడు మన హీరో చెయ్యెత్తి అందరినీ ఆపమని చెప్పేసరికి ఒక్కసారిగా అంతా నిశ్శబ్దంగా మారింది. లెట్స్ స్టార్ట్ మ్యూజిక్ అంటూ అరిచాడు. మ్యూజిక్ మొదలైంది. రాకేష్ పాట స్టార్ట్ చేశాడు. 'హూ ఆర్ యూ' అని అంటూ రాకేష్ పాడుతుంటే అందరూ ఈలలు వేస్తూ పూలరేఖలు, రంగు కాగితాలు విసిరేస్తున్నారు అందరూ. అది చూసి రాకేష్ థాంక్స్ ఎలాట్. మీకు హ్యాపీ కదా అని అడిగేసరికి యాహ్! హ్యాపీ హ్యాపీ అని అంటూ గట్టిగా అరిచారక్కడ ఉన్నవారంతా. ఓకే. ఓకే. నన్నింతగా అభిమానిస్తున్న అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఓకే గాయ్స్ బాయ్ అంటూ బయటకొస్తుంటే ప్లీజ్ ఆటోగ్రాఫ్ ప్లీజ్ అంటూ రాకేష్ చుట్టూ మూగారందరూ. జరగండి అంటూ అందరిని పక్కకు తోస్తున్నాడు గోవిందం. మధ్యలో ఈ గోవిందం ఎవరా అని అనుకుంటున్నారు కదా! ఈ గోవిందం రాకేష్ పిఏ. అంతేకాదు ఫ్రెండ్ కూడా. కానీ ఫ్రెండ్‌లా ట్రీట్ చేయడు. పిఏ లాగానే చూస్తాడు. ఇక ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నాడు ప్రసాదం. అతను అసిస్టెంట్ అన్నమాట. ఏయ్! ఏంటి మా రాక్ స్టార్‌తో మాట్లాడుతుంటే ఓ తేసేస్తున్నావు. గుద్దితే గోవిందం అయిపోతావు మళ్ళా అని అంటూ వాళ్ళలో ఒకరు అనేసరికి అయ్యబాబోయ్! అని పక్కకి తప్పుకున్నాడు. అది చూసి రాకేష్ నవ్వుతూ గోవిందా ఎందుకయ్యా నీకు నా ఫ్యాన్స్‌తో అంటూ నవ్వి గోవిందాన్ని అన్న ఆమె వైపు చూశాడు. ఏయ్! మిస్ యూనివర్స్ యూ ఆర్ వెరీ సూపర్. నాతో డేటింగ్‌కొస్తావా? అని అడిగేసరికి ఆ అమ్మాయి ఓహ్! యాహ్! అని అన్నది నవ్వుతూ హ్యాపీగా. లెట్స్ గో అంటూ చెయ్యందించాడు రాకేష్. ఆమె కూడా తన చెయ్యి అందించింది. అక్కడి నుంచి వెళ్లారు. కార్‌లో రాక్ ఇంతకీ మనం ఎక్కడికెళ్తున్నాం? డేటింగ్‌కి అని అడిగిందామె. ఎవరూ చూడని చోటుకి వెళ్లి ఎంజాయ్ చేసొద్దాం. ఓకేనా బేబీ అన్నాడు ఆమెనే కైపుగా చూస్తూ. నువ్వెప్పుడూ ఇంతే రాక్. సరే కానీ నా పేరు రీటా అని తెలుసు కదా! మరి అలా పిలవెందుకని నీ నోటి ద్వారా నా పేరు వినాలని అనే లోపే ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ మరో చెయ్యి ఆమె నడుము మీద వేసి దగ్గరికి లాక్కొని తన పెదాలతో ఆమె పెదాలపై సంతకం చేశాడు రాక్. కొన్ని క్షణాల తర్వాత నాకు నీ పేరిలా నీ పెదాలపై సంతకం చేయడం అంటే ఇష్టం. అందుకే పిలవను. ఇలా సంతకం చేస్తాను అన్నాడు. అసలు నువ్వు ఎంత రొమాంటిక్ ఫెలోవో అన్నది సిగ్గుపడిపోతూ వెనకాలే జాహ్నవి కూడా వచ్చి ఏంటి అంటున్నావు? నా కొడుకుని అని ఏదో అనేలోపే గోవిందం రావడంతో రా గోవిందం. అవును వాడేడి? అని అడిగింది. గోవిందం అది, అది అని అంటూ నసుకుతూ ఏం చెప్పాలో అర్థమవ్వక చూస్తూ ఉంటే ఏంటా అలా నేల చూపులు చూస్తావు? నేనిక్కడ అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అని అంటున్న తల్లి మాటలకు అడ్డం వచ్చి ఇంకా నీకు అర్థం కాలేదా జాను? అన్నగారు డేటింగ్‌కి వెళ్లారని ఎలా చెప్పాలో తెలియక అలా నేల వంక చూస్తున్నాడు పాపం అమాయకుడు అంటూ వచ్చింది స్నేహితుని. కూతురు మాటలు విని కోపంగా ఏరా నిజమా అని అన్నది. అది అవునా ఆంటీ అని అన్నాడు చిన్నగా. వాడు పెద్ద రాక్ స్టార్‌గా ఎదిగినందుకు ఆనందపడాలో, లేక ఇలాంటి చెడలవాట్లు ఉన్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదురా. వాడిని మార్చాలని ఎన్నో పూజలు, పునస్కారాలు చేశాను. నచ్చ చెప్పాను. అయినా కూడా వాడు మారలేదు అన్నది బాధపడుతూ జాహ్నవి. జాను ఎందుకంత ఎమోషనల్ అవుతావిలా? నువ్వు పూజలు చేయాల్సింది వాడి కోసం కాదు. వాడికి తగ్గ జోడి ఈ పాటికి ఎక్కడో అక్కడ పుట్టే ఉంటుంది కదా! వాడిని మార్చడానికి, వాడి జీవితంలోకి అడుగు పెట్టడానికి రావాలని అడుగు. అందుకే ఆ అమ్మాయి తొందరగా ఎక్కడ ఉన్నా సరే అన్నయ్యకి కనిపించాలని, మన ఇంటి కోడలు అవ్వాలని పూజ చెయ్యి. భగవంతుడు తప్పకుండా వరమిస్తాడు నీకు అని అన్నది స్వేదిని. ఆ మాటలు విని జాహ్నవి కూతురి వైపు చూస్తూ నిజమేనా అని అన్నది. అవును మామ్. నిజమే. వాడికి పెళ్లి చేస్తే దారిలోకొస్తాడా ఆంటీ? జాహ్నవి ఒక క్షణం ఆలోచించి అవును అని అంటూ దేవుడి గదిలోకి వెళ్ళింది పూజ చేయడానికి. ఇక ఇప్పటి నుంచి వచ్చే వదిన కోసం పూజలు మొదలు అని అన్నది. ఆ మాట నువ్వేగా చెప్పావన్నాడు గోవిందం. అవును అని చేతులెత్తి దండం పెడుతూ అమ్మా కాబోయే వదినమ్మ ఎక్కడున్నావమ్మా? మా అన్నకు కాబోయే ఇల్లాల నీ దర్శన భాగ్యం కలగచేసి నీ కుడికాలు మా ఇంట్లోకి పెట్టి నా అన్న అర్ధాంగిగా వచ్చేసావే అనుకో వాడిలో ఉన్న అహం, కోపం, గర్వం అన్నీ అణిగిపోయేలా నువ్వే మార్చేయొచ్చు అన్నది. అది రాజమండ్రి. అప్పట్లో రాజమహేంద్రం అనేవారు. శ్రీకృష్ణ దేవాలయం. దాని పక్కనే గోదావరి, గౌతమిల గలగల హోరు. గుడికి వచ్చిన భక్తులందరూ గుడి బయట కూర్చొనున్నారు. ఇంతలో ఒక అమ్మాయి ముక్కుకి ముక్కెర, వాలు జడ, జడలో అర్ధచంద్రీకారం ఆకారంలో పూలు, పాపిడి బిళ్ళ, నుదుటి మీద దోసగింజంత పొడుగు బొట్టు, బారెడు కళ్ళ కాటుక, చేతికి మట్టి గాజులు, చెవులకి బుట్టలు, మెడలో ముత్యాల హారం,
నడుముకి వడ్డానం, కాళ్ళకి గజ్జెలు కట్టుకొని భరతనాట్యం డ్రెస్‌లో ఆ అమ్మాయి వచ్చింది నవ్వుతూ. వచ్చి రాగానే కళ్ళు మూసుకొని నటరాజస్వామి ధ్యానం చేసి కళ్ళు తెరవగానే అక్కడ పాట. ఆ పాటకి అనుగుణంగా ఆమె నాట్యం మొదలైంది. నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ రుణాయ చ నమః శంగాయ చ పశుపతయే నమ ఉగ్రాయ చ విహిమాయ చ నమో అగ్రేవదాయ చ దూరేవదాయ చ నమో హంత్రే చ హనియాసే చ నమో వృక్షాభ్యో హరికేశోభ్య నమః స్తారాయ నమః భవే చ మయ. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. పాటకి ఆమె చేస్తున్న నాట్యం చూస్తూ మైమర్చి మంత్రముగ్ధులయ్యారందరూ. నాట్యం అయ్యాక అందరూ చప్పట్లు కొడుతూ చాలా బాగా చేశావమ్మా, మన ఊరి గురించి గొప్పగా చూపించావు, చెప్పావంటూ మెచ్చుకున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలిపింది. తర్వాత అక్కడ గుడిలో ఉన్న గదిలో డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి దేవుని దర్శనం చేసుకున్న తనతో, అమ్మ మౌన్విత, ఇదిగో అమ్మా నాట్యం చేసినందుకు డబ్బులు, ఈ గుడి కార్యకర్త గారు ఇమ్మన్నారంటూ ఇచ్చాడు. మౌన్విత పూజారి గారు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఇలా నాట్యం చేస్తూ డబ్బు తీసుకోవడం చాలా బాధగా ఉంది పూజారి గారు. దైవ సన్నిధిలో నాట్యం అమ్ముకున్నట్టుగా ఉంది. కానీ నాకు ఇంతకన్నా వేరే మార్గం లేదు. నా వాళ్ళని పోషించుకోవడానికి ఇది ఒక్కటే నాకు వచ్చిన విద్య అని అన్నది డల్‌గా. తప్పమ్మా, అలా అనుకోకు. కూటి కోసం కోటి విద్యలు అని అంటారు కదా! పెద్దవాళ్ళు ఊరికే అన్నారా? నువ్వు నాట్యం చేసి డబ్బులు సంపాదిస్తున్నది నీ స్వార్థం కోసం కాదు, నీ తల్లిదండ్రుల కోసం. అయినా నువ్వు చేసిన నాట్య సేవకి నటరాజస్వామి ఇస్తున్న కానుక అనుకోవాలి కానీ వేరేలా అనుకోవద్దు. ఇదిగో ప్రసాదం అంటూ ఆయన అరటి దొప్పలో కాస్త పులిహోర పెట్టి ఇచ్చాడు. మౌన్విత అది తీసుకొని వస్తాను పూజారి గారని చెప్పి వెళ్ళబోతుంటే, అమ్మా మౌన్విత, నీకు అన్న ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడంటే నువ్వు పోషిస్తున్నావు వాళ్ళని. రేపు నీ పెళ్ళయ్యాక వారి పరిస్థితి ఏంటి తల్లి అని అన్నారు పూజారి గారు. అదే పూజారి గారు నాకు అర్థం కావట్లేదు. అయినా నేను పెళ్లి చేసుకుంటే కదా ఏంటని ఆలోచించడానికి. అదేంటమ్మా అలా అన్నావు? అవునండి అని వెళ్తుంటే కాసేపు ఇక్కడే ప్రశాంతంగా కూర్చొని వెళ్ళొచ్చు కదా. ఇంట్లో మీ వదిన మాటలు అని అంటూ ఉంటే, వదిన అంటే అమ్మ తర్వాత అమ్మ అంటారు కదా. పర్వాలేదు, తను ఏదన్నా నా మంచి కోసమే అంటూ అక్కడి నుంచి వెళ్ళింది. తను వెళ్ళాక ఏంటో అందరూ కలిసే ఉండాలి కానీ తన పరిస్థితి అమాయకమైన అన్న, గయ్యాలి వదిన ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా ఎవరి పొయ్యి వారిదే, ఎవరి సంపాదన వారిదే అని షరతు పెట్టింది ఆవిడ గారు. మళ్ళీ పైపెచ్చి ఇంటి చాకరీ అంతా ఆడపడి చేత చేయిస్తుంది. పాపం ఆడపిల్ల, తనకి నీవే దిక్కయ్యని నిట్టూర్చారు. కర్మ కర్మ, ఎక్కడ పనులు అక్కడే వదిలేసి వెళ్ళింది అమ్మగారు. చిచ్చి, చేయను అంటే నా తిప్పలు నీ పడేదాన్ని కదా, ఏ పెత్తాలు వెలగబెట్టడానికి వెళ్ళిందో అంటూ రంకెలేస్తున్నది మౌన్విత వదిన. రాణి, ఎందుకే అలా అరుస్తావు? ఇవాళ చెల్లికి గుడిలో నాట్య ప్రదర్శన ఉంది కదా, అందుకే వెళ్ళింది. అది నీకు తెలుసు కదా అంటూ వచ్చాడు అన్న రాఘవ. అంటూ మూతి తిప్పింది రాణి. అమ్మా రాణి, కాస్త మంచినీళ్ళు ఇవ్వ తల్లి అంటూ పిలిచారు మౌన్విత తల్లి అలివేని, తండ్రి పరందామయ్య. ఆ మాట విని వస్తున్నానమ్మా అంటూ మంచినీళ్ళు ఇవ్వడానికి వెళ్తున్న భర్తను ఆపి, ఏంటి ఎక్కడికి తైకమంటూ వెళ్తున్నారు అని అడిగింది. అదేంట్రా అని, అమ్మ వాళ్ళకి దాహం వేస్తోంది, అందుకే నీళ్ళివ్వడానికి వెళ్తున్నారా? అయినా వాళ్ళకి చాకరీ చేయడమే మన పనా ఏంటి? ఇల్లు ఇంటి పనులు మనుషులు వదిలేసి ఆవిడ గారు బలాదూరు తిరగడానికి వెళ్తే మనమేమో వీళ్ళకి చాకరీ చేస్తూ కూర్చోవాలా అంటూ రుసరుసలాడుతున్న వదినను చూసి, వదిన నేను వచ్చానులే, నేను చూసుకుంటాను అని అన్నది చిన్నగా. అప్పుడే ఇంటికి వచ్చిన మౌన్విత, వచ్చావా, రా రా, అయినాయా అమ్మా నీ తిరుగుళ్ళు అన్నది కోపంగా. రాని ఆ మాటకి, వదిన నేను ఏమీ తిరుగుళ్ళకి వెళ్ళలేదు, ఇవాళ గుడిలో నా నాట్య ప్రదర్శన ఉంది అని నీకు తెలుసు కదా, అందుకే నేను వెళ్ళాను. అయినా నువ్వే కదా వదిన అన్నావు, ఎవరి సంపాదన వాళ్ళదే అని, నీ తల్లిదండ్రుల్ని నువ్వే పోషించుకోవాలి అని అన్నది కాస్త కోపంగా. అబ్బో, పౌరుషానికి ఏమీ తక్కువ లేదు. చూడు, నీకు ముందే చెప్పాను నేను ఈ ఇంట్లో ఉండాలంటే ఇంటి పనంతా నువ్వే చేయాలని. అవును వదిన, చెప్పావు, అలాగే చేస్తున్నా కదా. ఏది ఎక్కడ, ఎక్కడంటే అక్కడ. నీకెన్ని పనులున్నా సరే అన్నీ చేశాకే, లేదంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతానని బెదిరిస్తున్న వదిన వైపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న అన్న వైపు నిస్సహాయంగా చూస్తూ, వద్దులే వదిన, ఇక నుంచి అలాగే చేసి వెళ్తాను. నువ్వు అన్నయ్య ఎక్కడికి వెళ్ళొద్దు, ఎందుకంటే అందరూ కలిసి ఉండాలని అమ్మ వాళ్ళ కోరిక. ఈ ఒక్కసారికి మన్నించు వదిన అంటూ చేతులు జోడించి అడుగుతున్న చెల్లి వైపే బాధగా చూస్తూ, ఈ అసమర్థుని మన్నించమ్మా, భార్యకు ఎదురు చెప్పలేను, తల్లిదండ్రుల్ని చెల్లిని సంతోషంగా ఉంచలేను,
అలాగని మీ బాధను చూస్తూ ఉండలేను. తోడబుట్టిన అన్న ఉండగా, సంపాదిస్తుండగా కూడా గుప్పెడు మెతుకులు కూడా పెట్టలేని పిరికివాడిని. ఈ వయసులో కోటి ఆశలతో పెళ్లి పీటలెక్కాల్సిన నువ్వు ఇలా నాట్యం చేస్తూ అమ్మానాన్నలను చూసుకుంటున్నావు. వారి కొడుకునే కూడా వారికి ఈ వయసులో అండగా లేకపోయినా నా స్థానం నువ్వు భర్తీ చేస్తున్నావు. కష్టపడుతున్నా కూడా చూస్తూనే మౌనంగా ఉన్నాను అని మనసులో అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకున్నాడు. కథ కొనసాగుతుంది. మరి మన పొగరు, యాటిట్యూడ్ కలిపిన రాక్ స్టార్ రాకేష్ గారికి, మరి ఈ ఎక్కడో రాజమండ్రిలో ఉండే ఈ మౌన్విధికి ఎలా జోడీ కుదరబోతోంది? మరి ప్లే బాయ్‌లా ఉన్న రాకేష్‌ని మౌన్విత మారుస్తుందా? లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.